శ్రీరంగంలో రంగనాథ స్వామిని ఉదయాన్నే ఎలా నిద్ర లేపుతారో తెలుసా? ఆయన నిద్ర లేవగానే ఆవుని, ఏనుగుని, తెల్ల అశ్వాన్ని చూపిస్తారంట. లక్కీగా అది మనం కూడా చూడొచ్చు. కాకపోతే 3:30, 4 ఆ టైం కల్లా మీరు టెంపుల్ లోపల ఉండేలా చూసుకోవాలి. బయట ఉంటే మిస్ అయిపోతాము. స్వామివారికి చూపించేసిన తర్వాత బయట కాసేపు ఉంచుతారు, అప్పుడు మనం కూడా చూడొచ్చు. ఏనుగులు ఎప్పుడైనా ఉంటాయి కానీ ఆవుని, అశ్వాన్ని చూడాలంటే మాత్రం మార్నింగ్ టైంలోనే అవుతుంది. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా ఉపాలయాలు ఉంటాయి, అన్ని చూడాలి. అందులో ఈ 3 అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఒకటి రామానుజర్ సన్నిధి. ఇక్కడ 900 years నుంచి రామానుజాచార్యుల వారి దేహాన్ని భద్రంగా ప్రిజర్వ్ చేసి ఉంచారు, అది మనం చూడొచ్చు. ఆ తర్వాత మిస్ అవ్వకూడదు వెల్లే గోపురం. ఈ గోపురానికి ఒక హిస్టరీ కూడా ఉంది, అది మొత్తం చెప్పడం ఈ వీడియోలో కుదరదు కానీ ఇంకో వీడియోలో చెప్తాను. వెల్లే గోపురం కూడా చూసుకున్న తర్వాత లోపలే అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock నుంచి మళ్ళీ సాయంత్రం 8 o'clock వరకు అన్నదానం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా టెంపుల్లోనే భోజనం చేయండి. ఆ తర్వాత టెర్రస్ పైన ఇలా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మొత్తం 21 గోపురాలని చుట్టూ తిరిగి మనం చూడొచ్చు. దీనికి పర్సన్కి 50 rupees టికెట్ ఉంటుంది. శ్రీరంగం ఇండియాలోనే ది లార్జెస్ట్ టెంపుల్ అండ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా కూడా చెప్తారు. ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. మీరు ఆల్రెడీ శ్రీరంగం చూస్తే కనుక కమెంట్ చేయండి. సో అంతే, వీడియోకి బాయ్.